మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈ రోజైతే మనం గుమ్మడి నరసయ్య గారి ఇంటి వద్ద అయితే ఉన్నామండి. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అతి సాధారణమైన వ్యక్తిగా రాజకీయ నాయకులు అంటే ఈ రోజులో ఎలా ఉంటారో తెలుసు. ఒక చిన్న కార్పొరేటర్గా విన్ అయిన వాళ్ళే తాము ఎంతో హుందాగా దర్జాగా అసలు అలా చూపిస్తూ ఉంటారు. కానీ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా నిజంగా ఒక ప్రజల మనిషిగా అంటే ప్రజల్లో ఉంటూ ఒక సాధారణమైన జీవితాన్ని అయితే ఆయన సాగిస్తున్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చింది నా హుందా కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల సమస్యలను పరిష్కరించుకోవటం కోసం అని చెప్పేసి అదే ఉద్దేశంతో ఆ సేవా దృక్పథంతో ఆయనైతే తన జీవితాన్ని అయితే కొనసాగిస్తున్నారు. సో ఇందులో భాగంగా ఏంటంటే తన ఆ జీవితం ఏదైతే ఉందో ఆ బయోపిక్ని మనకైతే తెర మీదకి 4 భాషల్లో అయితే మన ఖమ్మం వాసి అయినటువంటి గుమ్మడి నరసయ్య గారి జీవితాన్ని బయోపిక్ని ఒక చిత్రం రూపంలో అయితే ఒక 4 భాషల్లో అయితే చిత్రీకరిస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి శివరాజ్ కుమార్ గారు దీనికి గుమ్మడి నరసయ్యగా యాక్ట్ చేస్తున్నారు, పరమేశ్వర్ గారి డైరెక్షన్లో. సో అసలు ఆయన జీవితాన్ని ఒక బయోపిక్గా 4 లాంగ్వేజ్లో తీయడానికి గల కారణాలు ఏంటి, ఆయన రాజకీయ జీవితం ఏంటంటే ఎంత గొప్ప వ్యక్తి ఆయన ఎన్ని గొప్ప సేవలు చేస్తే ఆయన జీవితాన్ని ఇలా తెరకెక్కిస్తున్నారు అనేది మనం ఈ రోజు అయితే తెలుసుకోబోతున్నాము. సో చూడొచ్చు ఇక్కడ ఇల్లు వాతావరణం నిజంగా చూస్తుంటే గుమ్మడి నరసయ్య గారు ఎంత సాధారణమైన జీవితాన్ని ఆయన ఇప్పుడు గడుపుతున్నారు అనేది చూడొచ్చు. ఇక్కడైతే ఆయన ఏవైతే ఆ సర్టిఫికెట్స్, ఆయన సాధించిన గుర్తింపులు, ఆ సర్టిఫికెట్స్, ఆయనకి ఆదర్శంగా నిలిచిన వ్యక్తులనైతే అన్నిటిని కూడా పెట్టుకున్నారు ఇక్కడ. సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చేసుకున్నారు. నిజంగా అండి, అంటే గుమ్మడి నరసయ్య గారు సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు, ఒక్కొక్కసారి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. బస్సులో కూడా ప్రతి బస్సులో కూడా మనకి ఏంటంటే ఎంపీ కోసం ఎమ్మెల్యే కోసం అని ఒక 2 సీట్స్ పెడతారనమాట. సో ఆ బస్సుని వాడుకున్న ఎమ్మెల్యే గారండి గుమ్మడి నరసయ్య గారు. ఆ సీట్ ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్యే కోసం ఒక సీట్ని కేటాయిస్తారో ఆ సీట్ని వాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది గుమ్మడి నరసయ్య గారే. మధ్యతరగతి కుటుంబ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా మనం బిలో మధ్యతరగతి కుటుంబం అయితే ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే అయితే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం గుమ్మడి నరసయ్య గారితోటి ఆయన మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రజా నాయకుడు అనడానికి నిదర్శనం గుమ్మడి నరసయ్య గారు. నమస్తే అండి. నిజంగా అండి, అంటే మిమ్మల్ని కలవటం అంటే చాలా సంతోషంగా ఉంది. అది అంటే ప్రజా మనిషి, ప్రజల నాయకుడు అంటారు కదా, దానికి నిదర్శనం ఎవరు అంటే మిమ్మల్ని ఎగ్జాంపుల్ గా అయితే చూపించడం జరుగుతుంది. నిజంగా అది చూస్తే తెలుస్తుంది. అంటే మీరు ఇంత సామాన్యమైన జీవితం గడుపుతున్నారు. అండ్ తెలిసింది ఏంటి అంటే మీరు ఎప్పుడైతే మీ జీతము ఆఖరికి ఇప్పుడు మీకు వచ్చే పెన్షన్ కూడా మీరు పార్టీకే ఇస్తున్నారని విన్నాము మేమైతే. మీ రాజకీయ ప్రయాణం అసలు ఎలా, మీకు ఇలా రాజకీయాల్లోకి రావాలి అని మీరు ఎలా అనుకున్నారు? దానికి ఎవరైనా మీకు ఆదర్శంగా ఉన్నారా, ఎవరైనా స్ఫూర్తిగా ఉన్నారా? మా రాజకీయ ప్రయాణానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈ ప్రాంతం అంతా వెనకబడి ఉన్నటువంటిది, పేదరికంలో ఉన్నటువంటిది. ఈ పేదరికానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఇది చేస్తాం అది చేస్తాం అనేటువంటి పద్ధతుల్లో పనిచేస్తున్నటువంటి చూసాం. కాంగ్రెస్ను చూసాం, కమ్యూనిస్టులని చూసాం. కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్వహించి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో జాతీయోద్యమం నడిచింది. జాతీయోద్యమంలో వీళ్ళ భాగస్వామ్యం ఉంది. ఏదైతే మొత్తానికి 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్తున్నటువంటి క్రమంలో ఎవరికి స్వతంత్రం వచ్చింది, ఆ స్వతంత్రం ఎట్టుంది అనే దానికి దాని దాఖలాలు కనపడినటువంటి పరిస్థితులలో ఆ సాయుధ రైతాంగ పోరాటం నడిపించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నుండే ఇది స్వతంత్రం కాదు, స్వతంత్రంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు, అందుకోసం ఈ ప్రజలకి న్యాయం జరగాలంటే, ఈ ప్రజలకి మంచి జరగాలంటే సాయుధ పోరాటం మార్గం అనేటువంటి పత్తులో 1969లో ఆ కమ్యూనిస్టు పార్టీల నుండి బయటికి వెళ్ళినటువంటి విప్లవ కమ్యూనిస్టులు
తర్మిల్ నాగిరెడ్డి, సండ్ర పుల్లారెడ్డి, చారి మజుందారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్లా వెంకయ్య ఇటువంటి వాళ్ళందరూ బయటికి వెళ్ళి ప్రజల్లోకి రావడం జరిగింది. ఆ ప్రజల్లోకి వచ్చిన టైంలో ఈ ప్రాంతానికి, ఈ ఏజెన్సీ ప్రాంతానికి, ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతం, వరంగల్ జిల్లా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ప్రజలకు ఏం కావాలని దాన్ని చూశారు. అట్లా వాళ్ళు పనిచేస్తున్నటువంటి క్రమంలో మా ప్రాంతానికి వచ్చినప్పుడు మేమంతా కూడా వెనకబడినటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి వాళ్ళు మాకు కూలి రేట్లు పెంచుకునే దగ్గర భూములు లేని వాళ్ళు. ఇప్పుడు ఇంత ఊరుంది కదా, ఈ ఊరిలో ఒక 4-5 మాత్రమే ఈ పర్సా వాళ్ళ కుటుంబం ఉంది. వాళ్ళంతా మొత్తం 4-5 ఉన్నారు. వాళ్ళ పేర్లతోటి ఈ ప్రాంతం అంతా పట్టా ఉంది. వాళ్ళని జాగిరిదారులు అంటారు. వాళ్ళ దగ్గర నుంచి పట్టుకున్నటువంటి భూములు ఒక 4-5 కుటుంబాల దగ్గరనే ఉన్నాయి. ఇవాళ మా పార్టీ ఇటు వచ్చిన తర్వాత ఈ ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకందరికీ భూమి లేని పరిస్థితి. ఆ భూమిని ఎవరి దగ్గర తీసుకుందామంటే కూడా ఇక్కడ భూస్వాముల దగ్గర ఎవరి దగ్గర భూములు లేవు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అప్పుడే కొంత భూమిని ప్రజారు. అప్పుడు వాళ్ళకు పంచంగా కూడా ఇంకా మిగిలి ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయాలనేటువంటి పత్తులో మా పార్టీ ప్రాంతానికి వచ్చిన క్రమంలో మేమందరం వాళ్ళకి దొరికాం. మేము వాళ్ళెంబటి ప్రయాణం చేసాం. అట్లా ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో 81లో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి ఇక్కడికి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ ప్రాంతాన్ని నుంచి నన్ను సర్పంచ్గా నిలబెట్టడం, సర్పంచ్గా నిలబెట్టి గెలవటం జరిగింది. ఈ రకంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళతోటి మా ప్రయాణం కొనసాగి ఇవాళ ఈ స్టేజ్కి రావటం జరిగింది. అందరికీ అది పోడు భూమి కావచ్చు, గవర్నమెంట్ భూమి కావచ్చు, ఏదైతే మొత్తానికి అందరి దగ్గర భూములు ఉన్నాయి. అందరికీ భూములు వచ్చే ప్రయత్నం చేశాం. అట్లే ఇంతకు ముందు ఎట్లుండేది అంటే ఈ ప్రాంతంలో ఈ ఇల్లు పూసుకోవటానికి ఎర్రమట్టి తేవాలి. ఎర్రమట్టి ఎక్కడ దొరుకుతుంది? అడవిలో దొరుకుతుంది. ఆ ఎర్రమట్టి తీసుకురావటానికి పోతే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ దగ్గర మట్టి గుంజి పారబోసేవాళ్ళు. పట్టకొచ్చుకున్న వాళ్ళు ఎవరన్నా సాటుగా పట్టకొచ్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఇల్లు పూసినాడు ఈ మట్టి ఎక్కడ తెచ్చారు అని చెప్పి దందాగిరి చేసేవాళ్ళు. ఇళ్ళల్లో కోళ్ళుంటే మేకలుంటే గుంజపోయేవాళ్ళు. అటువంటి దౌర్జన్యం ఉండేది. ఈ ప్రజలు ఎవరి దగ్గరికన్నా కూలికి పోతే చాలా తక్కువ కూలి ఇచ్చి పని చేయించుకునేవాళ్ళు. అట్లనే ఎవరన్నా అప్పుకు పోతే, మీ దగ్గరికి నేను అప్పుకొచ్చాను, 10 రూపాయలు ఇస్తే 15 రూపాయలు మళ్ళీ నేను ఇవ్వబోయినాడు 15 రూపాయలు ఇవ్వాలి. గింజలు అప్పు తీసుకొచ్చుకున్నాం అనుకోండి, గింజలు తీసుకొచ్చుకుంటే బస్తా తీసుకొచ్చుకుంటే మళ్ళీ నా పంట వచ్చినాడు నేను 2 బస్తాలు ఇవ్వాలి. అటువంటి సిచ్యువేషన్లో మా పార్టీ సిపిఐఎంఎల్ ప్రజాపంద ఈ ప్రాంతానికి వచ్చి ఆర్గనైజేషన్ చేస్తున్నట్టు అటువంటి అన్నీ రద్దు చేయబడ్డాయి. సో అలా అంటే ఏదైతే ప్రజల మీద కొంచెం ఇలా దాదాగిరి దౌర్జన్యాలు జరుగుతున్నాయి, వీటన్నిటిని చూసి కూడా ప్రజలకి మనం వంతుగా సేవ చేయాలన్న ఉద్దేశంతోటేనా ఇదంతా? అంటే మనం ఒక పదవిలో ఉంటేనే ప్రజలకి మనం సేవ చేయగలమని నిర్ణయం తీసుకొని ఇలా అడుగు వేస్తారా మీరు? పదవి లేని నాడే పార్టీ ఆర్గనైజేషన్లో పార్టీ రాజకీయాలతోటి ఈ ప్రాంతం అంతా కూడా అన్నిటిని రద్దు చేసుకోగలిగాం. పార్టీ నాయకత్వంలో అవన్నీ రద్దు అయ్యాయి. కూలి రేట్లు పెంచుకోవటానికి ఆందోళన చేశాం. సో అవి పదవితో సంబంధం లేదు, మనం ప్రజలకి ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కూడా అన్నారు. ఒక వార్డ్ కౌన్సిలర్ గా ఎన్నికైన వాళ్ళే ఒక కార్ అని అదని మెయింటైన్ చేసుకుంటూ చాలా హడావుడి చేస్తూ చుట్టూ ఒక 10 మందిని వేసుకొని తిరుగుతూ ఉంటారు. మీరు 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి కూడా నిజంగా మీరు అసెంబ్లీకి కూడా ఒక్కొక్కసారి నడుచుకుంటూ వెళ్ళేవారంట, సైకిల్లో వెళ్ళేవారు. బస్సు ఏదైతే బస్సులో ఎంపీకి ఎమ్మెల్యే ఒక పర్టికులర్ సీట్ కేటాయిస్తారు, అది మీరు యూజ్ చేసుకున్నారంట. నిజంగా అంటే ఇది ఇలా ప్రజల్లో ఉండి మేము ప్రజల కోసం చేస్తున్నాను కాబట్టి ప్రజల్లో ఉండి వాళ్ళ మనిషిని అని నమ్మకం రావడాలని ఇలా ఈ ప్రయాణాన్ని సాగించారా మీరు? ఇలా
ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నిటి విషయంలో పార్టీ పనిచేస్తున్నటువంటి క్రమంలో ప్రజల ఈ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో మమ్మల్ని గెలిపేటందుకు ప్రజలందరూ అట్లా సహకరించారు. వీళ్ళు చేపట్టే మనకి ఇవన్నీ రద్దు కాబట్టినాయి, ఇవన్నీ సాధించుకుంటున్నాం అనేటువంటి పద్ధతుల్లో ఆ పార్టీ ఏం చెప్తే అది చేయటానికి సిద్ధమైనటువంటి ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో ఆ పద్ధతుల్లోనే వ్యవహరించారు. 83లో 78లో వచ్చినటువంటి ఎన్నికల్లో మా పార్టీ అంతకుముందు మా పార్టీ నినాదం ఏంటి, విధానం ఏంటి అని అంటే ఎన్నికల్ని బహిష్కరించాలి, ఎన్నికల ద్వారా ప్రజలకు మేలు జరగదు అని బయలుదేరినటువంటి వీళ్ళు 78లో మళ్ళా ఎన్నికల్లో పాల్గొవాలి, ప్రజల్లో ఉండాలి. మనం ప్రజల్లో లేకుండా సినిమా హీరోలాగా వ్యవహరిస్తే అయ్యే పని కదని చెప్పి ఎన్నికల్లోకి వచ్చింది మా పార్టీ ఎన్నికల్లోకి వచ్చి 78లో ఈ ఇల్లెందు కాన్స్టిట్యున్సీ నుంచి గెలవటం జరిగింది. పార్టీ పద్ధతులకి విరుద్ధమైనటువంటి పద్ధతిలో తయారయ్యి ఆయన మాకు దక్కకుండా పోయాడు. ఆయనని పదవిలో ఉన్నప్పుడే పార్టీ నుంచి వెళ్ళగొట్టాం, పదవి నుంచి కూడా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. అయినా కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి 5 సంవత్సరాలు పూర్తి చేశాడు. 83లో ఎన్నికలు వచ్చినాయి. 83లో ఎన్నికలు వచ్చినప్పుడు 83లో ఎన్నికల్లో మళ్ళీ పాల్గొన్నాం. ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి నన్ను అభ్యర్థిగా నిలబెట్టడం, మళ్ళా 78 కన్నా ఎక్కువ మెజార్టీతోటి ఆడ మళ్ళీ గెలవటం జరిగింది. 83 ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కరరావు తగాదాతోటి మళ్ళీ 85లో, మళ్ళా 89లో 3 సార్లు ఈ ప్రాంతం నుంచి గెలవటం జరిగింది. అందరూ అనేవాళ్ళు, ఏంటి వాళ్ళు అసలు రోజుకు రోజు పెరుగుతున్నారు తప్ప తగ్గటం లేదనేటువంటి పత్తులో అన్ని పార్టీలు వాళ్ళేది. 78 నాడు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ, సిపిఐ సిపిఎం వాళ్ళు ఉండేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఉండేది. 83కి వచ్చిన తర్వాత 83లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ సిపిఎం ఉండింది. 85లో అదే పరిస్థితి, 89లో అదే పరిస్థితి. ఆ పద్ధతుల్లో గెలుస్తుంటే వీళ్ళు ఎట్లా గెలుస్తున్నారు ఏంటిదని దానికి వస్తే మేము చెప్పేవాళ్ళం, మాకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పనులు, ప్రజల సమస్యల్ని తీర్చిదిద్దుతున్నటువంటి విషయం మీద మేము గెలుస్తున్నామని మేము చెప్పేవాళ్ళం. ఇతరులు చెప్పేవాళ్ళు, వీళ్ళు ప్రజల్ని బెదిరిస్తున్నారు, బెదిరించి ఓట్లు వేయించుకుంటున్నారని. అయినా కానీ ఎక్కువ ఫోర్స్ ఉంది ఈ ప్రాంతంలో. రాష్ట్రం అంతా, దేశం అంతా ఎట్టుండదో కానీ ఇల్లెందు ప్రాంతంలో, ఇల్లెందు నియోజకవర్గంలో విపరీతమైనటువంటి ఫోర్స్ దింపి నిర్బంధం తీసుకొచ్చేవాళ్ళు. జనం ఓటేయటానికి రావటానికి భయపడేటువంటి పత్తులో చేసేవాళ్ళు. అయినా కానీ ప్రజలు మాకు ఓట్లు ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తూ వచ్చారు. 94లో మళ్ళా ఎన్నికలు వచ్చినాయి. 94లో ఈడున్నటువంటి అన్ని పార్టీలు, సిపిఐ పార్టీ అభ్యర్థి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నాడు. వీళ్ళు ఉన్నాక కూడా కాంగ్రెస్ వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి సిపిఐ పార్టీ ₹1 కోటి పంచి, అంటే ప్రజలకు పంచలేదు, నాయకులకు పంచారు, ఆ పార్టీల నాయకులకు పంచారు. ఏదైతే మొత్తానికి ఆ 94లో ఇవాళ ఈ కూటమి వల్ల మేము ఓడిపోయాము. ఒకసారి జరిగింది ఏంది అనే దానికి వస్తే, మా ఆర్గనైజేషన్ ఉంది, మా కార్యక్రమాలు ఉన్నాయి, మా ఉద్యమ నేపథ్యం ఉన్నా కానీ వాళ్ళు గెలిచి ఏమీ చేయలే. మేము మొదలు పెట్టినటువంటి పనులన్నీ కూడా స్టక్ అయిపోయాయి. ఏదైతే మొత్తానికి సిపిఐ అభ్యర్థిగా ఉన్నటువంటి వికే అబ్బాయి గారు గెలవటం జరిగింది. 5 సంవత్సరాలు పూర్తి చేశారు. 99 దాకా 99 దాకా జరిగినటువంటి దాన్ని ప్రజలు చూశారు, ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా చూశారు. బాబు, వాళ్ళు ఉన్ననాడు జరిగినటువంటి పనులు కానీ, వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు కానీ వీళ్ళు ఏం చేయకపోయారు అనేటువంటి పత్తులో మళ్ళా 99లో జరిగిన ఎన్నికల్లో మళ్ళా అత్యధిక మెజార్టీతో మళ్ళీ
మా పార్టీని గెలిపించారు. మా పార్టీ నన్నే మళ్ళీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. అట్లా 99, 2004, 99 నుంచి మళ్ళీ 2004, 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. దేశంలో కాంగ్రెస్ గవర్నమెంటు, మన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటు. ఆ గవర్నమెంటు టైంలో కూడా మేము గెలవడం జరిగింది. 83 నుంచి 89 దాకా 3 సార్లు, మళ్ళీ 99 నుండి 2004 నుంచి 2009 దాకా మా పార్టీ ఇక్కడ సారథ్యం వహించింది. అంటే నార్మల్‌గా ఏంటంటే ఒక సామాన్యమైన జీవితం. అందులో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి మీ జీవితాన్ని ఇప్పుడు సినిమా వాళ్ళు బయోపిక్ తీస్తున్నారు. ఈ రోజుల్లో సినిమా అంటే అంతా కూడా కమర్షియల్ ఉంటుంది. జనాలకి ఫైటింగ్స్, ఎంటర్‌టైన్‌మెంట్స్, సాంగ్స్ ఇవే ఉన్నాయి. కానీ ఒక సాధారణ వ్యక్తిని తన జీవితాన్ని అంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచి సాధారణంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఒక గుమ్మడి నరసయ్య గారి బయోపిక్‌ని అంటే మీకు చూపిస్తున్నారు మీ సినిమా లాగా. వాళ్ళు మిమ్మల్ని అంటే ఎలా అప్రోచ్ అవ్వటం, అందులో కూడా 4 భాషల్లో తీస్తున్నారు. అది కూడా మన శివరాజ్ కుమార్ గారు చేస్తున్నారు, పరమేశ్వర్ గారి డైరెక్షన్‌లో చేస్తున్నారు. 4 లాంగ్వేజ్‌లో. అంటే వాళ్ళు మీరు అప్రోచ్ అయ్యి మీతో చెప్పారా మీ జీవితాన్ని ఇలా తెరకెక్కుదాం అనుకుంటున్నారని? ఎలా అప్రోచ్ అయ్యారు? మీ పర్మిషన్ తీసుకోవటం అలాంటివి ఏమన్నా? మేము ఫస్టే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. ఇది 3 సంవత్సరాల నాడు పర్మిస్ అనే వ్యక్తి మా దగ్గరికి రావటం జరిగింది. అని నేను అనుకున్నాను, ఈ మీలాంటి మీడియా వాళ్ళు లేకపోతే పత్రికల వాళ్ళు అని అనుకున్నాను. వాళ్ళు మా గురించి, మా పూర్వపారాల గురించి అన్నీ అడగటం జరిగింది. మేము చెప్పాము, మా కుటుంబం ఎట్లా, మేము ఇవాళ రాజకీయంగా ఎదగటానికి కారణం ఇవన్నీ అడిగినప్పుడు మేము చెప్పాము. ఈ ప్రాంతం అంతా వెనకబడ్డ ప్రాంతం, మేము అందులో ఈ ప్రాంతంలో మేము పూర్ కుటుంబం మాది. ఇట్లా మేము వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళం. మాకున్నటువంటి వ్యవసాయం కూడా చాలా తక్కువ. ఆ తక్కువ వ్యవసాయంతో ఉంటూ అడవిలో దొరికే గడ్డలు, ఇప్ప పూలు వీటిని సేకరించుకొని తినే వాళ్ళం. అట్లా ఉన్నటువంటి క్రమంలో మా పార్టీ సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ ఈ ప్రాంతానికి వచ్చి ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి క్రమంలో మాకు ఉన్నటువంటి విషయాలన్నిటిని తెలుసుకొని వాటన్నిటిని ఎట్లా అధిగమించాలో చెప్తూ పనిచేసేవాళ్ళు. అంతకు ముందు ఉన్నటువంటి బూర్జో పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, ఎవరు కూడా వీటి మీద ప్రజలకి అందుబాటులో కానీ ప్రజలకు సంబంధించిన విషయాల్లో కానీ పట్టించుకోవటం లేదు. అట్లా ఈ పార్టీ వచ్చిన తర్వాత మేము ఆ పార్టీతోటి జరిగాము అనే పత్తులో మేము చెప్తూ ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలే, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేశారు, ఎమ్మెల్యే అయిన తర్వాత మీ పని, మీ విధానం, మీ నడవడి ఎట్టుంది, ఇవన్నీ ఎట్లా చేశారనే దానికైతే మేము చెప్పాము. మాకన్నా ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి, గవర్నమెంట్ పార్టీలు ఉన్నాయి. కానీ ఈ ప్రాంతం అంతా చీకటిమయంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ చీకటిమయంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఈ పార్టీ వచ్చిన తర్వాత వెలుగుని తీసుకురావడానికి అందరికీ భూములు కావాలి. ఆ భూములకు కావాల్సిన వనరులు డెవలప్ చేయాలి. అట్లనే వాళ్ళ మీద సాగుతున్నటువంటి దౌర్జన్యాలు, దమనకాండ ఇవన్నీ కూడా బ్రేక్ కావాలి. ఇవన్నీ బ్రేక్ తోటి పాటు అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఇవన్నీ చేయాలి. అప్పుడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు మండలాలు చేశాడు. మండలాలు చేసిన తర్వాత ఈ ప్రాంతంలో మండలానికి ఒక హాస్పిటల్ కావాలి, మండలానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్కి సంబంధించి అధికారానికి సంబంధించిన ఎండిఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, మరి చదువుకు సంబంధించినటువంటి స్కూళ్ళకు కావాల్సిన బిల్డింగులు, అట్లనే ఆ గ్రామాలకు పోవాల్సినటువంటి రహదారులు, ఇవన్నీ కూడా మేము తీసుకొని ప్రయత్నం చేస్తున్నటువంటి ఇవన్నీ ఒకసారి అయినా అంటే ఒకసారి కాదు. 78లో గెలిచినటువంటి ఆయన ఏం చేయకుండా పోయాడు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పోయి కూడా ఏమైనా చేసినట్టు చేయలేదు. 83 నుంచి మొదలుపెట్టినటువంటి మేము 2009 దాకా చేసుకుంటూ వచ్చినటువంటి ఇక్కడ ఏమీ కొరత లేనటువంటి పద్ధతిలో కార్యక్రమాలు చేయటం జరిగింది. ఆ పద్ధతిలో ఎంత చెప్పటం జరిగింది ఆయనకు. మేము
మా కుటుంబ నేపథ్యం అని చెప్తూ ఇదంతా కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఇది 3 సంవత్సరాల నాటి మాట. ఈ 3 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఏం చేసిండో తెలియదు మనకి. ఇప్పుడు బయోపిక్ ప్రారంభం చేశాము అనేది చెప్పి మొన్న మీలాంటి వాళ్ళందరూ, నా దగ్గర ఫోన్ ఉంది కానీ నా ఫోన్లో నేను వాట్సాప్లు మెసేజ్లు ఇవి చూసుకోను. అందరూ ఇట్లొచ్చింది అట్లొచ్చింది అని అంటే చూసాము, ఎట్టుందో తెలియదు. మేము ఆయన వచ్చి ఆయన మీడియా ద్వారా తెలిసింది. ఆయన ఇవన్నీ అడుగుతున్నటువంటి అంతా అయిపోయిన తర్వాత ఆయన చెప్పిండు, సార్ మీ జీవిత చరిత్ర అంతా సినిమా తీద్దాం అనుకుంటామని. అటువంటి ప్రయత్నం చేయొద్దు అని అన్నాను. ఆ ప్రయత్నం చేయకండి, మీరు సినిమా తీస్తే సినిమాలు మేము చూస్తున్నాము, సినిమాల్లో జరిగినటువంటి ఏమి ఉండటం లేదు, అన్ని కల్పితాలు కథలు యాడ్ చేస్తున్నారు, అట్టుండకూడదు, అదే ఉంటది సినిమా అంటే, అందుకని సినిమా తీయటానికి వీల్లేదు అని చెప్పి నేను రిజెక్ట్ చేశా. ఇవన్నీ ఉంటాయి, అందుకని అట్లా కల్పితాలు లేకుండా కథలు లేకుండా మీరు ఏం చేస్తారో తెలియదు కాబట్టి సినిమా తీయటానికి మేము అంగీకరించాం, మా పార్టీ ఒప్పుకోదని చెప్పారు. ఆయన మా పార్టీ దగ్గరికి వెళ్ళాడు. పార్టీ దగ్గరికి వెళ్ళి పార్టీకి ఇదంతా చెప్పి పార్టీని ఒప్పిస్తే పార్టీ వాళ్ళు చెప్పారు, నువ్వు సినిమా తీస్తే ఎట్ట తీస్తావు ఏందనేటువంటిది మేము చూడాలి, మేము చూసిన తర్వాత అందులో ఏం ఉండకూడదో ఏం ఉండాలనో, నువ్వేమన్నా ఎగస్ట్రా చేస్తే ఇవన్నీ కూడా తిరస్కరించబడతాయి అని అంటే, సార్ అటువంటి ఏం రాకుండా నేచురల్గా ఉండేటట్టు చూస్తాం. తను చెప్పినటువంటిదంతా ఆయన బాల్యం, ఆయన కుటుంబ నేపథ్యం, ఆయన రాజకీయాల్లోకి రావటానికి పార్టీ ఎట్లా ఇచ్చేసింది ఇవన్నీ చెప్పాడు. అట్లే మీరు కూడా ఇంకా ఏమన్నా చెప్తే నేను నోట్ చేసుకొని చిత్రాన్ని ప్రారంభం చేసుకుంటానని చెప్పిండు. వాళ్ళు ఆ మేరకు ఇచ్చిండు. మేము చూసిన తర్వాతనే నువ్వు రిలీజ్ చేయాల్సి ఉంటుంది, మీరేదేదో పెడితే మళ్ళా మాకు సినిమా గొప్పతనం పోయి మాకు డ్యామేజ్ జరుగుద్ది అని చెప్పి మా పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ 3 సంవత్సరాల నుంచి మొదలుకొని ఏం చేసిండో మనకు తెలియదు. ఇవాళ ట్రైలర్ చేస్తున్నారు. అది ఒక రకంగా మంచిగా ఉంటే సంతోషం. అటువంటి ఏమన్నా ఉంటే మీరు చూసిన తర్వాత వాటిని ఏమన్నా డిలీట్ చేయాల్సి ఉంటుందేమో. ఒకటి, మేము ఇప్పుడు ఇక్కడ ఉద్యమాలు విరామం లేని పత్తులో ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం ప్రజలకు సంబంధించి, రైతులకు సంబంధించి, కార్మికులకు సంబంధించినటువంటి విషయాల మీద ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటాం, ఇవన్నీ చేస్తుంటాం. ఇది ఈడీ వాళ్ళే చూస్తుంటారు. ఇక్కడ మీతోటి మాట్లాడుతున్నా కాబట్టి మీకే తెలుసు. అట్లా ఈ ప్రయత్నం వల్ల, ఈ పర్మిషన్ చేసేటువంటి ప్రయత్నం వల్ల మా రాజకీయం, మా ఉద్యమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రపంచానికి, దేశానికి తెలవబోతున్నాయి. కాబట్టి ప్రజలందరూ ఒకవేళ మంచిగా ఉంటే, నేచురల్గా ఉంటే, నా జీవితానికి సంబంధించినటువంటి పత్తులో నేచురల్గా ఉంటే ప్రజలందరూ స్పందిస్తారు, ఆలోచిస్తారు. ఆ విధంగా మేము చేసే కార్యక్రమాలకి బలం ఏర్పడుతుందని మేము ఆశిస్తున్నాం, ఆనందిస్తున్నాం. సిపిఐ పార్టీ నాయకుల్ని, సిపిఎం పార్టీ నాయకుల్ని, ఇతర పార్టీల నాయకులతోటి కూడా మాట్లాడినట్టుగా, వాళ్ళందరితోటి కూడా మా గురించి తెలుసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మాకు. అయితే తను అప్పుడు 3 సంవత్సరాల క్రితం వచ్చి కలవటమే తప్ప, మీ గురించి తెలుసుకోవడం తప్ప మళ్ళీ మధ్యలో రావటం, మిమ్మల్ని అయితే అప్రోచ్ రాలేదు, కలవలేదు. ఫోన్ ద్వారా కూడా ఏమి మాట్లాడటం అలాంటివి? ఫోన్ ద్వారా కూడా మనకు ఫోన్ టచ్ కూడా లేదు. అయితే ఆడ హైదరాబాద్ లో మా పాప ఉంది కదా, హైదరాబాద్ లో మా పాప ఉంది కాబట్టి తనతోటి కాంటాక్ట్ లో ఉన్నాడు. పాప అడ్వైజెస్ తీసుకుంటారు. అవును, పాప ప్రొఫెసర్ అనుకుంటా. అవునవును. ఆమెకు మా బతుకంతా ఆమెకు తెలుసు కదా, ఆమె దగ్గర నుంచి ఏమైనా తీసుకున్నామో. అట్లే మా పార్టీ నాయకుల్ని కూడా జనరల్ గా
కలుస్తున్నాడు అనేది మాకు ఓకే, తెలుసు. ఓకే, ఓకే. అంటే ట్రైలర్ మీరు అసలు చూసారా? నేను ఇంకా చూడలే. చూడలేదా? నేను అంటాను కదా, ఆ, మీరందరేమో ఈ ఫోన్లలో చూశారు. నాకు ఫోన్ ఉంది కానీ నేను వాట్సాప్ లు మెసేజ్లు ఇవన్నీ చూడను. మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది తెలుసా మీకు ఆ విషయం? తెలియదు. మీ గురించి మొత్తం ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో అంతా పోస్ట్ అయింది. మీరు ఏం చేస్తున్నారు, ఏంటి, ఆ ప్రోగ్రామ్స్ ఏంటి, అసలు ఎలా వచ్చింది ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీ అకౌంట్ లో అయితే పోస్ట్ చేస్తున్నారు అసలు. సో మీ ట్రైలర్ అయితే నిజంగా మీరు ఇప్పటిదాకా చూడలేదని చెప్తున్నారు. సో ఫస్ట్ టైం మన సుమన్ టీవీ ద్వారా అయితే మీకు ఆ ట్రైలర్ చూపిస్తున్నాం మేము. పూర్తి అయితే కానీ ఎలా ఉందో చెప్పడం. ఫస్ట్ ఇప్పుడు అదే ఇంట్రో ఎలా ఇచ్చారు మీ గురించి? అంటే మీరు అలా బుక్స్ తీసుకురావటం, సైకిల్ మీద పెట్టుకోవటం, అన్ని కార్స్ వచ్చినా కూడా ఆ కార్లలో కూడా వెళ్లకుండా జస్ట్ మీరు ఆ సైకిల్ మీదే అనేది అసెంబ్లీకి వెళ్ళటం. అప్పుడు మా కారు లేవు కదా. అదే అదే అదే. ఇప్పుడు మా అమ్మాయి కార్ తీసి పంపించింది. ఓ, దాంట్లో డీజిల్ పోసుకోవడానికి నా పింఛన్ డబ్బులని నా డీజిల్కి అవుతుంది. మీ పెన్షన్ కూడా మీరు పార్టీకే ఇస్తారంట కదా? అంటే నేను డీజిల్ పోసుకొని దేశంలో తిరుగుతానా, పార్టీ పని మీరు మరి తిరుగుతారు కదా. పార్టీకి ఇచ్చినట్టే కదా. అంతే, అది కూడా నిజం. అంటే ఓన్లీ పార్టీ పనులు వాటికే వాడతారు తప్ప అంతే, వేరే నాకు ఇంకేరే పని ఏమి వేరే లేదు. పని ఏమీ లేదు. అది